ఇలాంటి మాఫియా నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. అసలు వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా చేశారు, మన తెలుగు హీరో. ఆ టైంలో తెలంగాణలో ఐక్స్ అడిగితే అప్పుడు గవర్నమెంట్ చెప్పిన మాట ఏంటో తెలుసా? డబ్బింగ్ మూవీస్ కి మేము ఐక్స్ ఇవ్వము అని చెప్పి అన్నారు. సర్లే పక్కన పెట్టాను, డబ్బింగ్ మూవీ కాబట్టి హిందీ మూవీ తెలుగులో డబ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా డబ్బింగ్ మూవీ కాబట్టి వదిలేద్దాం. జైలర్ కూడా అప్పుడు డబ్బింగ్ వచ్చింది, దానికి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారు 2 మూవీస్. తెలంగాణలో రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ దిల్ రాజు గారు శిరీష్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ గానీ అసలు ఐక్స్ అనేవి మేమైతే పెంచము, ఒకవేళ గవర్నమెంట్ జీవో ఇచ్చినా కూడా మేమైతే రేట్స్ పెంచము థియేటర్లు అని చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే వారే ఈ దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి టాక్సిక్ మూవీ, ఒక డబ్బింగ్ సినిమా, కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా కొనుక్కొని రిలీజ్ చేస్తారు అయిపోయిన మూవీస్ కి, సాధారణమే. బట్ అది డబ్బింగ్ మూవీ అయినప్పటికి కూడా తెలుగులో ఐక్స్ అయితే అడిగారు. ఇప్పుడు ఆ మూవీకి ఐక్స్ కూడా ఇచ్చారు. అది తెలంగాణ గవర్నమెంట్ ఐక్స్ ఇచ్చింది. వాటి మూవీ టైంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి తెలుగు పెద్ద స్టార్ ఉన్నప్పుడు కూడా డబ్బింగ్ మూవీ అని చెప్పి ఐక్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కన్నడ హీరో తెలుగు డబ్బింగ్ మూవీ ఆయన టాక్సిక్ మూవీకి ఐక్స్ ఎలా ఇచ్చారు నాకు తెలియదు. అంటే సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో 110 రూపాయలు అయితే పెంచారు. అంటే ఇది అసలు ఏం న్యాయం ఇది చెప్పండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లా ఇన్వాల్వ్ అయి ఉన్న దిల్ రాజు గారికి అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళ మూవీస్ అడిగితే ఇచ్చేస్తారా? పెద్ద మూవీ టైంలో ఏంటంటే అడవిడి చేశారు మూవీకి ఐక్స్ ఇవ్వకుండా. ఇలా అయితే ఉంది రాజకీయాలు. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఛానల్